ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని మార్కాపురం మండలంలోని తూర్పుపల్లి గ్రామం మరియు పొదిలిపట్నంలోని 238వ బూత్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని, అయినా ఇచ్చిన మాట కట్టుబడి పార్టీలు కులాలకు అతీతంగా వృద్ధులకు వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000, సంపూర్ణ వికలాంగులకు 15,000 పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన వారింటికి వెళ్లి అధికారులు ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పటికే సూపర్ 6 హామీల్లో 4 హామీలు అమలు చేస్తామని తెలిపారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ వారి తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఒక వేడుక మాదిరి చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, మహిళా సోదరీమణులకు, పత్రికా ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా అయితే నీకు రాకూడదు, సాయం చేసిన మర్చిపోవాకు. అదేంది, పిల్లలు చదువుకోవట్లేదా మన వాళ్ళు? మరి చిన్న పిల్లలు కట్టబడతాయి. కొత్త పింఛనైనా అది పడాలి కదా తల్లికి వందనం. సరే, మీరు తెచ్చుకోండి. ఈరోజు ఈ కొత్త పెన్షన్ల కార్యక్రమం కూడా ఒక వేడుక మాదిరి చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, మహిళా సోదరీమణులకు, పత్రికా ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా అయితే నీకు రాకూడదు, సాయం చేసిన మర్చిపోవాకు. అదేంది, పిల్లలు చదువుకోవట్లేదా మన వాళ్ళు? మరి చిన్న పిల్లలు కట్టబడతాయి. కొత్త పింఛనైనా అది పడాలి కదా తల్లికి వందనం.